భూమి పూజ స్టార్ట్ అయిపోయింది. కాలేజెస్, బిల్డింగ్స్, హాస్టల్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది. హాస్పిటల్స్ స్టార్ట్ కావాలి. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్దామంటారు? పీడియాట్రిక్ వార్డ్ ఉందా, ఆర్థో ఉందా? ఐసీయూలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? 11 బెడ్స్ ఉన్నాయి. 11 బెడ్స్. ఏసీ ఉందా? బాగున్నవారా? ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? అమ్మ ఆశా వర్కరా? ఎవరు తీసుకొచ్చినవారు అమ్మ? ధర్నా కోసం వచ్చారు, జీతాల కోసమా? ఎక్కడుంది ధర్నా? అయిపోయిందా? నేను కూడా మీతో పాటే పెంచమని అడుగుదాం. రైట్రా. థ్యాంక్ యూ. గట్టి కొట్లాడండి, అట్లా మీతో ఉన్నాం మేము. సరేనా? థ్యాంక్ యూ. నమస్తే. బాగున్నారా అమ్మా? బాగున్నామ్మా? థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. అది చూసొద్దాం రా ఎట్లుందా. థ్యాంక్ యూ అమ్మా. ఆర్ఎం గారు మీరు ఉండండి నా పక్కన. రండి. పేషెంట్స్ ఫుడ్ ఎక్కడ కుక్ చేస్తారండి? అవుట్ సైడ్. ఫీమేల్ ఓపీడీ ఆర్థో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ ఉందా అది ఫుడ్ కుక్ చేసేది? అవునా? ఏమేమి ఇస్తారు ఫుడ్ పేషెంట్స్కి? హౌ ఆర్ యూ? బాగున్నారా? హలో హాయ్, నైస్ మీటింగ్ యూ. ఫిజియోథెరపిస్ట్. ఓకే. ఇది గ్రౌండ్ అంటే పైకి పోయి ఓకే. సూపరింటెండెంట్ గారు వస్తున్నారు. హలో అండి, హౌ ఆర్ యూ? కమ్. ఓకే. జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గుడ్ థింగ్ ఐ కేమ్ ఎట్ లంచ్ టైమ్. అదే అడుగుతున్నా పేషెంట్ మెనూ ఎట్లా ఉంది అని. బాగున్నారు? హాయ్. ఏంది ఖాళీగా కొట్టుకున్నావా? బైక్ మీదకి వెళ్ళి సరిగ్గా స్పీడ్ చేసినావు. నేను క్రికెట్ ఆడుతున్నావేమో అనుకున్నా. ఏం పేరు నీది? రాఘవేంద్రనా? ఎంత ఏజ్? ఫుడ్ పెట్టారమ్మా? భోజనం పెట్టిరా? లంచ్ ఏమి ఇచ్చిర్రు? లంచ్లో గుడ్లు పెట్టిరా? గుడ్డు అన్నం బాగానే ఉంటుందా? తింటున్నావా? మంచిగా ఉంటుందా? నైస్. గుడ్ లక్. అదే సుతమని వచ్చిన మంచి పెడుతురా లేదా? ఏం సంగతి? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అదే దట్ షుడ్ బి ద స్పిరిట్. मोर एंड मोर इम्प्रूवमेंट, मोर एंड मोर अपग्रेडेशन शुड बी द स्पिरिट. कैसे अम्मी? क्या हुआ? अच्छा, इनका एक्सीडेंट हुआ. ठीक है नाना? अभी हिम्मत रखिए. ఇదేందన్నట్టు మెడిసిన్ పోతూ ఉంటాయి. నమస్తే మేడం. అది ఫ్రాక్చర్ అయ్యి బోన్ పైకి వెళ్ళిపోతుంది మేడం. దాని మీద ట్రాక్షన్ వెయిట్ వేస్తుంది. ఓకే. కిందికి వస్తుంది. అంటే సర్జరీ అప్పుడు ఈజీగా అవుతుంది. ఓకే. అంటే ఇంకా సర్జరీ అవ్వలేదు అన్నట్టు. ఫస్ట్ అది ఫిక్స్ చేసినాక సర్జరీ చేస్తాం. బాగున్నారా? ఏం మీ ఫాదర్? నమస్తే అమ్మ. బాగున్నారా? ఏం పేరు? మంచిగా ఉన్నారా? పర్వాలేదా? ఎట్లా కింద పడ్డారు? ఇంట్లోనా? మంచిగా ఉందా? చూసుకుంటురా? బాగానే మంచిగా చూస్తురా? హాస్పిటల్లో, దవాఖానలో మంచిగా చూస్తురా? డాక్టర్లు వచ్చిరా? ఈజ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఇజ్ ఇట్? డాక్టర్లు వచ్చిందా? చూస్తున్నారా? రాలేదా? అదే అర్థమైతలే పాపం తనకి. అటెండెన్స్ లేనట్టున్నారా? మనకి ఏం షార్టేజ్ ఉంది? వాట్ కెన్ ఐ ఆస్క్ ఫర్ మోర్ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్? స్టాఫ్ లేకపోతే ఫెసిలిటీ? బిల్డింగ్ చిన్నగా ఉంది కదా, బిల్డింగ్ అయిన తర్వాత కొంచెం బెటర్ అవుతుండొచ్చు కండిషన్. డాక్టర్స్ ఇన్నఫ్ ఉన్నారా? డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? మన 100? ప్రొఫెసర్స్ 29, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ 40. వాళ్ళు కూడా విజిట్ చేస్తూనే ఉంటారు కదా. దే ఆల్సో హ్యావ్ టు మ్యాండేటరీ. ఆర్థో వార్డు మేడం. ఓకే. ఓకే. మా దాంట్లో 7 మెంబర్స్ ఉంటారు. ఓకే.
కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్టాఫ్ పెద్ద కొరత లేకుండా వస్తాయండి. అవయ్యు అంటే ఇది హైదరాబాద్ దగ్గర ఉంది కదా మేడం, అదే చాలా ఈజీగా వచ్చిపోతుంటారు. ఓకే ఓకే. నర్సింగ్ స్టాఫ్ కూడా సఫిషియెంట్. నర్సింగ్ స్టాఫ్ చాలా మంత్లీ మెయింటెనెన్స్కి ఏమి ఇబ్బంది లేదు కదా, వస్తున్నాయా మనీ? అదొకటి కొంచెం ఓకే. జనరల్గా హెచ్డిఎస్ అని వస్తుంది కదా, వస్తుందా తక్కువ వస్తుందా? లిమిటెడ్ ఉంది. ఓకే, డోంట్ వరీ, ఐ అండర్స్టాండ్. పర్లేదు, అంటే స్ట్రెంథనింగ్ కోసమే అడుగుదాం. నథింగ్ వాట్ కెన్ యూ డూ. కానీ మెషిన్స్ ఉన్నాయండి, డయాగ్నోస్టిక్స్ వాటి పరిస్థితి ఏంటి? ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, సిటీ ఉందా? పనిచేస్తుంది సిటీ? సిటీ పని చేస్తుంది. టెక్నీషియన్ ఉన్నారా? ఎంఆర్ఐ ఉండదు ఇక్కడ మొత్తం ఓల్ ఉమ్మడి మామూలు ఎంఆర్ఐ కూడా వేరే బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ప్లేస్ లేక మనం కొత్త బిల్డింగ్ లో కడదామని. మేము హైదరాబాద్ వెళ్ళాలి, ఉమ్మడి మామూలు మొత్తం ఎంఆర్ఐ కావాలంటే హైదరాబాద్, లేదంటే ఎస్విఎస్ ప్రైవేట్. యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ సిఎస్ఆర్ కింద ఇస్తున్నారు. వాళ్ళు మనకు బిల్డింగ్ లేదు కాబట్టి ఈఎన్టీ ఉందా మన దగ్గర? బాగానే ఉంది. ఎందుకంటే అంత ఎస్టాబ్లిష్ కాలేదు మేడం ఇక్కడ. ఇప్పుడు 4 బ్యాచెస్ కదా మేడం. ఓకే, అంటే ఈ క్యాంపస్లో అంతకుముందు ఈఎన్టీ అయితే లేదా? ఏది లేదు. కార్డియాలజీ, ఈఎన్టీ ఏమి 4 years నుండి ఇవన్నీ డెవలప్మెంట్. మెల్లగా మెల్లగా అసలు ఆర్తో సర్జరీ లేదు మేడం 4 years బ్యాక్. మహబూబ్నగర్ పోవాల్సిందే ఉండే. మహబూబ్నగర్ హైదరాబాద్. ఇప్పుడు పర్ మంత్ 30 to 40 కేసెస్ ట్రామా కేసులు చేస్తున్నాం. ఓ దట్స్ నైస్. డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఓవర్. చాలా ఇంప్రూవ్మెంట్. అంతే కదా, న్యాచురల్లీ ఇంత పెద్ద 350 బెడెడ్ అంటే వాట్ ఎల్స్ డూ వి నీడ్? క్యాంపసే పెద్దది కావాలి. మేము క్యాంపస్ పెద్దది కదా మేడం. మెడిసిన్స్ మేము అడ్జస్ట్ చేస్తున్నాం. మెడిసిన్స్ కూడా రెగ్యులర్ మన సిబిపి వీటన్నిటికీ వచ్చేస్తాయి ఇమీడియట్గా. టీ డయాగ్నోస్టిక్స్ పెట్టారు ఇక్కడ కాలేజ్ దగ్గర. ఇక్కడ నుండి అటు పంపించి తీసుకొస్తాం. ఓకే, కంప్లీట్ ప్రొఫైల్ అంతా వస్తుంది. ప్లాస్మా సెపరేషన్ అవన్నీ ఉన్నాయి, ప్లేట్లెట్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, నైస్. ఎన్ని డెలివరీస్ అవుతున్నాయండి మంత్లీ? ఏమైనా ఐడియా ఉందా మీకు? మంత్లీ 300 అయితే फोटोలు इनके साथ लेना है? अच्छा, आप चलिए आगे चलिए. क्या नाम है अन्ना आपका? कुछ भी नहीं है हमारे अरे टेंशन मत लो, टेंशन मत लो. कहाँ? यहाँ लोकल नागर कर्नूल के? ఓకే, కలుస్తాను. గణేష్ నంబర్ రాసుకో, నేను చెప్తాను. థ్యాంక్ యూ అమ్మ. దాదా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నట్టున్నాడు. బాబు ఒకటి బాగుండవు ఏమా? మంచిగా వాష్రూమ్స్ బాగాలేవా? మా చిన్న అబ్బాయి దీంట్లో చేసింది అవుట్ సోర్స్. ఓకే ఓకే, బాగాలేవా వాష్రూమ్? స్టాఫ్ ఎక్కువైపోయింది మేడం. స్టాఫ్ పేషెంట్లు ఎక్కువైపోయిండ్రు. దానివల్ల 100 bed హాస్పిటల్ 100 bedded హాస్పిటల్ కొత్త బిల్డింగ్ వస్తే ఫుడ్ ఒకటి ఎక్కడంటే అక్కడ తినొద్దని ఏదో నేను కొత్త జీవో వచ్చినట్టుంది కదా ఏదో. అంటే పేషెంట్ అటెండెంట్స్ తినొద్దు మేడం. తిని కిటికీలకు వెళ్ళేయడము, అదంతా ఎలుకలు. బాగా ఘోరం అవుతుంది పరిస్థితి. శానిటేషన్ స్టాఫ్ ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? అంటే తక్కువ మంది. తక్కువ కోర్టులో కేసు 150కి 50 మంది. 50 ఉండాల్సింది 55 మెంబర్స్ ఉన్నారు. సెక్యూరిటీ, శానిటేషన్ కలిపేసి అదొకటే ప్రాబ్లం. కేర్ టేకర్స్ తగ్గారా? పేషెంట్ కేర్ వాళ్ళందరూ కేసు రిజాల్వ్ చేసుకుంటూ వచ్చేస్తారు తొందరగా. అవును మేడం, అంతే కదా. బాగున్నారమ్మా? చలో నర్సమ్మ. ఏమ్మా? బ్లడ్ శాంపిల్స్ కూడా చాలా తక్కువ అందుబాటులో ఉంటాయి. బ్లడ్ కావాలంటే మళ్ళీ మామూలు బ్లడ్ బ్యాంక్ ఎక్కడ అటాచ్మెంట్ ఉందండి మనకు? గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉందా? ఎక్కడ? స్టోరేజ్ తక్కువ, ఇందులోనే అటాచ్మెంట్ ఉంది. స్టోరేజ్ తక్కువ, స్టోరేజ్ కెపాసిటీ లేక. రెడ్ క్రాస్ అది ఇది ఏం లేదా మనకు? ఉంది ఇక్కడ రెడ్ క్రాస్. న్యూ బిల్డింగ్ వాళ్ళు ఎన్జిఓస్ తోనే. నర్సులు సరిపడా ఉన్నారు అందరూ? ఎంతమంది ఉన్నారు నర్సులు? ఇప్పటికైతే ఇక్కడ 250 మెంబర్స్ ఇచ్చారు మ్యామ్ కొత్త స్టాఫ్ ని. ఇంకా మాకు కొంచెం ఇస్తే బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ కొంచెం స్టాఫ్ పెరిగితే బాగుంటుంది అని. ఎందుకంటే మాకు కూడా హాస్పిటల్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ లో. సో పీపుల్స్ కూడా ఇక్కడ ఎక్కువయ్యారు మ్యామ్. ఇప్పుడు రష్ ఎక్కువైంది, సెన్సెస్ కూడా బాగా అయింది. ఇంకొంచెం మా హాస్పిటల్ ని డెవలప్ చేసి మాకు కూడా స్టాఫ్ ఇవ్వండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ
బాత్రూమ్లలో అయితే వాటర్ వస్తలేవు, మస్తు వాసన వస్తుంది మేడం. మేమైతే వెళ్తలేము, పైసలు లేకుండా బయటకు అయితే వెళ్తున్నాం మేడం. బాత్రూమ్లు అయితే మంచిగా లేవు, అసలు మంచిగా లేవు. మంచిగా లేవు అసలు. ఓకే. వాటర్ అనేది లేదు అసలు. మేడం ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంది మేడం. ఆ పైపుల్లో నీళ్ళు అయితే వస్తలేవు, అసలు అనే నీళ్ళు వస్తలేవు. చేసురు కానీ దర్శకి వాళ్ళు చెప్పని పాపం అట్లేం చెప్పని వాళ్ళు ఇష్యూ వాళ్ళు చెప్తారు కదా అట్లా. సరేనా, నేను మాట్లాడతా. మేడం మేమైతే బాత్రూమ్ లో కూడా వెళ్తలేము, బయట పైసలు ఇచ్చి వెళ్తున్నాం అసలు. ఓకే. अब्बा रहने अच्छा करे अम्मा, ये अब्बा करे सो है ये। हाँ बिल्कुल बिल्कुल वही है। इससे पहले नहीं था वो, एक ही हाँ बिल्कुल बिल्कुल। थैंक यू टेक केयर। थैंक यू। हाँ హలో అమ్మా, బాగున్నారా? ఏం సంగతి? శానిటేషన్ వాళ్ళ మీరందరూ? కేర్ టేకర్స్ కూడానా? శానిటేషన్ వాళ్ళు? శానిటేషనా? ఏమైంది, మంది తక్కువైందా? ఎక్కడికి? మీ ఆయమ్మ కింద పడ్డదా? ఏమైంది మీ ఆయమ్మ? నమస్తే. లేవనికి వస్తలేదా? ఏమాయమ్మా కింద పడ్డావు? ఎందుకట్లా? మెట్ల మీదకి వెళ్ళి జారి ఇటు వచ్చేనా నన్ను? నువ్వు ఇటు వెళ్ళిపో. ఇప్పుడు బాగానే ఉందా? కాలు తిరిగిందా? అయ్యో అమ్మా బాబాయ్. మీకేమన్నా ఎంతమంది ఉన్నారా? తక్కువ మంది ఉన్నట్టున్నారా? చాలా తక్కువ. పని ఎక్కువ అవుతుందా? ఏమైందండి? పెయిన్ మెడికేషన్ లేదండి? 3 fingers ఫ్రాక్చర్ అయిందంట కదా. పెయిన్ అదే 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 పాపం తక్కువ మేడం. వీళ్ళు 150 మంది 50 మంది అమ్మాయిలు చాలా కష్టపడుతున్నారు మేడం. ఓకే అమ్మా, మనుషులను పెట్టడానికి అడుగుదాం రా, అడుగుదాం తప్పకుండా. అడగండి సార్, మేము కూడా అడుగుతున్నాం. తప్పకుండా అమ్మా చేస్తామా. జీతాలు వచ్చినాయారా మీకు? వస్తున్నాయా? మంత్లీ వస్తున్నాయా? ఎంత ఇస్తారు మనిషికి? 11,000. ఎంత కట్ చేస్తారు చెప్తలేరా క్లారిటీగా? ఓకే సరే. మాట్లాడతారా అమ్మ? అంతే కదా, చూస్తారు వాళ్ళు, మిమ్మల్ని చూసుకుంటారు. నేను మాట్లాడతా. మొత్తం స్టేట్ అంతా అట్లే ఉంది మనది. నేను మాట్లాడతా. 6 నెలలు రాలేదా? పాత 6 నెలలు ఇంతవరకు ఇవ్వలేదా? అది కూడా అడుగుతాం మళ్ళీ ఒకసారి. అదే అదే సమ్వేర్ ఇట్ ఇస్ పెండింగ్ అని. బాయ్ అమ్మా, నేను మాట్లాడతామా? ఓకే. అదే ఒకేజెన్సీ మారే గ్యాప్ లో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మెడికల్ షాప్ బాగానే ఉందండి. ఏంటిది? అదే అంటున్నా, అంటే ఓవర్ బర్డన్ అయిపోతారు ఒకరికొకరు. ఆరోగ్యశ్రీ రాకనా? అదే ఆరోగ్యశ్రీ వచ్చిన హాస్పిటల్స్ ఏమో కొంచెం రొటేషన్. ప్రెస్ అక్కర్లే, నాకు చెప్పండి, వాళ్ళని పక్కకు పంపిస్తేమో. కొంచెం అటు వెళ్ళండి, ఒక్క నిమిషం బ్రేక్. ఏమంటారు? ఇటు ఎటు వెళ్తున్నాం మనం? పీడియాట్రికా? అదొకటి చూసి వెళ్దాం. ఎక్కడ పోయినా ఇదే ప్రాబ్లం ఉన్నది, మనీ రాకపోవడం అన్నది. బేసిక్ మెయింటెనెన్స్కి రావట్లేదు. మీరు ఎక్కడ ఉంటారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? బేసిక్లీ హైదరాబాద్లో ఉంటారా? ఏం పేరు అన్నారు? డాక్టర్ శేఖర్. అవునా? పెళ్ళయ్య నాయక్, వలిగి ప్రభాకర్, వీళ్ళందరూ క్లాస్మేట్స్.
అప్పుడు ఉద్యమంలో అడ్డంకి దయాకర్. నమస్తే అమ్మ, బాగున్నారా అందరూ? హలో అమ్మ, హలో అమ్మ, హలో. మంచిదేనా? బాగున్నావారా? హాయ్ హాయ్ హాయ్. ఆశా వర్కర్లు ధర్నా చేసినారు ఇవాళ, అంతే కదా? మెల్ల మెల్ల. థ్యాంక్ యూ అమ్మ, కలుద్దాం, కొట్లాడదాం మీ జీతాలు పెంచమని, ఓకేనా? ఒక్క నిమిషం తీసేసుకో, అక్కడే ఉండు, జల్దీ తీసుకో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అది చూడు, ఫోటో తీస్తారు మనది. ఒక ఫోటో తీయవా? ఎంత వయసు బాబుకి? బాబా పాపనా? పాపనా? ఇటీ ఎంత ఉంది? 3 కేజీలు ఉందా? ఓయ్ ఓయ్, ఏం సంగతి, ఏం వేసుకోలేదు? ఏం పేరు పెట్టిరు? పెట్టలేము మేడం, పెట్టలేదు ఇంకా. 5 రోజులు 5 రోజులు అయినా ఎండలు కూర్చోబెట్టిరా? గ్లాస్ పెట్టాలి. గ్లాసులో పెట్టాలన్నారా? పెట్టిరా? పెట్టినాం, పాలు పుచ్చుకురా పడ్డా మళ్ళీ అవుతుంది ఓకే ఓకే. పైన ఉండాలమ్మా. ఎత్తుకోవుతున్నాం. సరే, మంచిగా అయిందా డెలివరీ? నార్మల్ డెలివరీ అయిందా? చేసిందా? కవల పిల్లలా? ఓకే. మరి ఇంకొక పాపనా బాబాయ్? పాప అయినా బాబా? మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఇద్దరు? నైస్. బాగున్నారా? ఆశా వర్కరారా? హలో అమ్మా, బాగున్నారా అందరు? ఏమంటున్నావు? తిడుతున్నావా నన్ను? అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్. హలో అమ్మా, అంతేనా? అమ్మా సరే అమ్మా. బాగున్నారా? మీరు వెళ్ళండి డాక్టర్. ఈ గ్లాస్ బయటే ఉండండి, గ్లాస్ బయటే ఉండండి. లోపల పెడదామని తెచ్చిరా? ఎంత? హౌ ఓల్డ్ ఇస్ షీ? మండేనా? 4 డేనా? हेलो, हाउ आर यू? कैसे सर? हेलो हेलो, బాగున్నారా? ओवर क्राउडेड है क्या पूरा? थोड़ा ओवर एक बार चल सकते? चप्पल छोड़ लें, चप्पल दे। एक एक इसमें 3-3 बच्चे हैं। थोड़ा यूनिट्स कम है मैडम जी। हाँ, उधर निकल गया मैडम। हाँ हाँ, 3-3 बच्चे। इतने कम है यूनिट्स? हाँ, थोड़े अपने पास 7 ही है मैडम। अच्छा, 15 है। कितने और चाहिए? ये अभी तो 1 डे से लगा है मैडम। अच्छा अच्छा। एवरी मंथ 170 to 180 रहते हैं मैडम। न्यूबॉर्न बेबीज हमारे पास। रेस्पिरेटरी डिफिकल्टी, इन्फेक्शंस, कुछ ना कुछ आते रहते। ये कॉमन है मैडम। हाँ हाँ, निमोनिक बेबीज को भी यहाँ रखते? हाँ, आते मैडम, थोड़े है इधर है। इधर है, ओके। लेकिन बच्चे ओवरऑल तो हेल्दी लग रहे हैं ना? हेल्दी है मैडम। हेल्दी है। हाँ, ये जॉन्डिस के बेबीज हेल्दी रहते हैं मैडम। हाँ, ये निमोनिक वाले से थोड़ा, ये निमोनिया वाले। रे रे क्यूटी। कितने कितने दिन से है बच्ची? ये बच्चा 4 डेज से है मैडम। कोई चिनारी। हाय, लंग्स में पूरा इन्फेक्शन है? हाँ, थोड़ा रेस्पिरेटरी डिस्ट्रेस है मैडम। सिचुएशन ज़्यादा हो जा रहा था, उनको काउंसलिंग कर रहे हैं मैडम। बाद लोग क्या है, जाने के लिए आगे पीछे हो रहे हैं। हाँ हाँ, खर्चा वर्चा होता बेचारे, उनके पास भी पैसे नहीं रहते। जी 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 मैडम। आप बोलिए, उनके लिए गाड़ी वाड़ी कुछ अरेंज कराना है तो मैं बोल देती हूँ। जी मैडम, ठीक। हाँ, ओह, ये आज ही एडमिट था मैडम। ये थोड़ा इक्विपमेंट मेंटेन करने वाले कम है ना? नहीं, एक मतलब क्या है, जगह एनएसयू के लिए थोड़ा एडिक्वेट नहीं है मैडम। मैं हो जाता ఉన్నంతలో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. No, no, that I know. See, I always appreciate government doctors and teachers. जितना फैसिलिटी है ना उसमें we do our best. ఇప్పుడు ఇక్కడ ముగ్గురిని పడుకోబెట్టాల్సిన అవసరం లేదు కదా, లేదని పంపించేయచ్చు మనం. ఎందుకు పడుకోబెడుతున్నాం? ఎందుకంటే మనకు తెలుసు మన కష్టాలు, అది బయట ఉన్న వాళ్ళకి అర్థం కావు. బట్ నేను ప్రజలకు కూడా అదే చెప్తున్నాను, ఉన్న కాడికి గవర్నమెంట్ డాక్టర్స్, టీచర్స్, నర్సులు చేసే కాడికి చేస్తున్నాం. కాకపోతే ఇక మేమే ఎక్కువ ఇవ్వాలి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళమే. అంటే ఒక్కటి మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రూరల్ అలవెన్స్ ఒకటి ఉంది మేడం. రూరల్ అలవెన్స్, ట్రైబల్ అలవెన్స్. అంటే ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్లో చేసే వాళ్ళకి రూరల్ అలవెన్స్, ట్రైబల్ అలవెన్స్ ఇచ్చిందనుకో ఎక్కువ ప్రొఫెసర్స్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో 30% హెచ్ఆర్ఏ ఉంది మేడం, ఇక్కడేమో 10% ఉంటుంది. ఓకే, అంటే హైదరాబాద్లో 20% ఎక్కువ శాలరీ వస్తుంది, అది తక్కువ శాలరీ వస్తుంది.
యాక్చువల్లీ ఉల్టా ఉండాలి అది కదా, అంటే రూరల్ కొంచెం అంటే encourage ఇన్సెంటివ్ చేయడానికి. ఉండాలి ఇప్పుడు కదా. ములుగు అలాంటి ప్లేస్ లో చేసే వాళ్ళకి కొంచెం ఇక్కడ ఇది కూడా బాగా tribal హెచ్ఆర్ఏ area. అట్లా కంటిన్యూ అవుతుంది మేడం. దీన్ని చేంజ్ చేయాలి. అంటే ప్రొఫెసర్స్ రావడానికి అదొక రీజన్ ఫ్రీ రాకపోవడానికి. హౌసింగ్ ఎక్కడ లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్లో ఫ్రీ హౌసింగ్ కట్టారా ప్రొఫెసర్స్కి వాళ్ళు? ఏం లేదు ప్లేస్ ఉందా కట్టడానికి? ప్లేస్ ఉంది మేడం చాలా. అంటే హౌసింగ్ ఇస్తే చాలా మంది వస్తారు అనిపిస్తుంది నాకు కదా, క్వార్టర్స్ ఉంటే వస్తారు. జస్ట్ హెచ్ఆర్ఏ పెంచినా చాలు, పెంచితే వచ్చేస్తుంది. ఓన్లీ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ పెంచి అంటే నేను జగిత్యాల అంతకుముందు ట్రై చేసిన, నేను ఎంపీ ఉన్నప్పుడు ఆల్రెడీ పెట్టిండ్రు మేడం. రాలే, 1.5 lakh ఇచ్చినా కూడా రానన్నారు. మరి 7 మెడికల్ అడగలేము. అదే అలవెన్స్ రూరల్ అలవెన్స్ ఆర్ ట్రైబల్ అలవెన్స్ అని ఇస్తే బెటర్. పెరిఫరల్ మెడికల్ కాలేజ్ అలవెన్స్ మేడం, అది ఇస్తే బాగుంటుంది మేడం, ఎంకరేజింగ్ ఉంటుంది. చాలా మంది హైదరాబాద్ లో సర్వీస్ చేసినాక ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ సాలరీ తగ్గిపోయినందుకు రావట్లేదు మేడం. అంతే కదా. రెండో విషయం మేడం, సీనియర్ రెసిడెంట్స్ కి మాకు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత చాలా మంది రిపోర్ట్ కావట్లేదు. మళ్ళీ వాళ్ళకు డిఎంఏ లెవెల్ లోపల ఎక్కడ మాడిఫికేషన్ అవుతుందో మాకైతే అర్థమవుతలేదు మేడం. మా ప్రొఫెసర్లను ఇంత ఏజ్ 50-60 years అయినా కూడా బీపీలు, షుగర్లు, ఆర్థరైటిస్, కార్డ్ యాక్సిడెంట్ చేసుకొని కూడా they're coming to districts to work. కానీ వీళ్ళు ఏళ్ళ తరబడి పనిచేస్తారు మేడం. సీనియర్ రెసిడెంట్ ఓన్లీ 1 year మ్యాండేటరీ, అది కూడా. అట్లాంటి వాళ్ళు 1 year రాలేకపోతున్నారు. పిల్లలు ఆఫ్టర్ కంప్లీషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 year రిసర్చ్ మ్యాండేటరీ. అటువంటి వాళ్ళు రాలేకపోతున్నారు మేడం. వీళ్ళు సీనియర్స్ ఇక్కడ ఇన్ని ఏజ్ పనిచేస్తారు. అసోసియేట్ వర్క్ చేస్తున్నాం, ప్రొఫెసర్ గా ఇక్కడ వచ్చినాం. అంటే ఈ ఏరియాలో పని చేసిపోయినా కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మా మేమలాడ్ డిస్ట్రిక్ట్ లో మేడం చాలా మంది మేడం హైదరాబాద్ వచ్చి 7 years 6 years 5 years ఇక్కడే ఉండిపోయినారు. ఎస్ఆర్షిప్ వాళ్ళు రావట్లేదు మేడం. 1 year మ్యాండేటరీ ఎస్ఆర్షిప్ వాళ్ళు వస్తే చాలా ఇంప్రూవ్ అవుతుంది. 1 year మ్యాండేటరీ, 1 year మ్యాండేటరీ సీనియర్ రెసిడెన్షిప్, సీనియర్ ఎస్ఆర్షిప్ అంటే సీనియర్ రెసిడెన్షిప్ 1 year వాళ్ళు కనుక వస్తే మేడం, ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ముగ్గురు వస్తారు మేడం. So we can lift as much as possible with the help of senior residents. Absolutely. వాళ్ళు ఫ్రెష్ గా ఉంటారు, వచ్చే వాళ్ళు కాస్త వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోకి చేరిపోతారు మేడం కొందరు. ఏమంటారు, వాళ్ళే చేరిపోతారు. ఇక్కడ జాయిన్ కాకుండా వాళ్ళ ఇన్సెంటివ్స్ అదే అదే ఇంతకు ముందు పెట్టిరు మేడం. వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ పెడితే బెటర్. ఇష్టం ఉండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ సీనియర్ రెసిడెంట్స్ కొన్న హనోరేరియం రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే ఎక్కువ ఉంది. అవునా? 80,000. మై గాడ్, అయినా రావట్లేదా? ఓకే. అంటే దే ఆర్ హ్యాబిటెడ్ టు వర్క్ అట్ హైదరాబాద్. అసిస్టెంట్లకి ఎంత 70-80 వస్తుంది మేడం, వాళ్ళకి 90,000. ఓకే. మేమంతా ఫస్ట్ నుంచి ఇక్కడ చేసాం మేడం. మెడికల్ ఆఫీసర్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ సర్వీస్ చేసాం కాబట్టి ఓకే. హ్యాపీగా ఫీల్ ఈ ట్రైబల్ అంతే కదా, మీకు అలవాటు కాబట్టి అట్లా. హౌ ఆర్ యూ? బాగున్నారా అందరూ? నైస్. ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. ఆల్వేస్ సే దట్. యా, థ్యాంక్ యూ. కలుస్తాము. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? బయటికి వెళ్ళిపోదాం. డెలివరీ అయితే బాత్రూమ్లకు పేషెంట్ అయినా బయటకు వెళ్ళాలంట. పాపలు ఎత్తుక పనికి దొంగలు వస్తురా? అవునా? బయటకు పోవాలంటే తెచ్చుకోవాలి మేము. చెప్తా. ప్రతి ఒక్కటి మేము బయటకు తెచ్చుకోవాలి. నా కొడుకు చిన్న వయసులో 2 కవలకులు ఇచ్చిన 2 ఇళ్ళనే ఉన్నారు. డెలివరీ అయితే 2,000-3,000 అంటారు. ఎవరి ముందు సాట్ పోయి అంటారు. ఇంకా లేని పరిస్థితి ఎవరు తెచ్చుకోం మేము. వారికి భారీ భూములు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల బట్టలు, మహిళల బట్టలు చుట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదే కొద్దిగా బాగాలేవండి. ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నట్టున్నారు. అవును అవును. ఏం మాట్లాడతారమ్మా? మీదే ఊరమ్మా? ఓకే, కలుస్తామ్మా. బాయ్ అమ్మా. ఏంటమ్మా? ఇక్కడ మనీ తీసుకొని బయటికి ఆమె రాణిస్తలేరు మేడం, ఆపరేషన్ అయిన తర్వాత. అవునా? పైసలు తీసుకుంటే పైసలు ఇస్తే మాత్రం కంపల్సరీ ఎవరినో అడగండి, పైసలు ఇస్తే గానీ ఆమెను బయటికి రాణిస్తలేరు. డెలివరీ అయిన లేడీని పైసలు ఇస్తే కానీ బయటకు రా. అట్లా ఎందుకు చేస్తున్నారు మరి? అయితే డాక్టర్లు చేయట్లేదు. సస్పెండ్ చేశాం మేడం, టర్మినేట్ చేశాము. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం మేడం. ఓన్లీ మీటింగ్ పెట్టాం. అక్కడ కెమెరా ఉంటది, కెమెరా కూడా పెట్టకండి. సైడ్ లేడీస్ మేము పోం కదా మేడం,
లేడీస్ అట్లా చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చేయండి అమ్మా. మేము ఇంతకుముందు మీరు డాక్టర్స్ చెప్పిండ్రా? డాక్టర్స్ యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. చెప్పాలి కదా. ఇదివరకే ఇద్దరిని సస్పెండ్ చేసిరట అట్లా అప్పుడు సస్పెండ్ చేస్తున్నామా? మన సిచ్యువేషన్ లో డాక్టర్ దగ్గర పోతాం సార్. నేనే ఇప్పుడు చెప్పండి, మాకు మేము ఉన్నాం కదా, కంప్లైంట్ ఇచ్చేసేయండి. కంప్లైంట్ ప్రతి ఒక్కరిని అడగండి, నా ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరిని అడగండి. మీ పేరేం బేటా? నా పేరు కొండలు. కొండల్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకసారి కంప్లైంట్ రాసి ఇవ్వండి, ఇస్తే తను ఎట్లాగో ఆల్రెడీ ఇద్దరు సస్పెండ్ చేసామంట కొంచెం గట్టిగా చెప్తారు కదా. ఇంకా చెప్పినా మేడం. థ్యాంక్ యూ కొండల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరి కోసం అడిగినావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం ఈ 108 వల్ల కూడా ఫెసిలిటీస్ లేవు మేడం. రూమ్ ఫెసిలిటీ 102, 108 మంది బయట ఉండాల్సి వస్తుంది. బయటనే అసలు మీకు లోపల ఏం లేదా అంటే అంత దూరం బండి నడుపుకొని వచ్చినా కూడా ఫ్రెష్ అవ్వడానికి కానీ ఏం 24 hours డ్యూటీలు ఉంటారు మేము. ఇప్పుడు ఈ మేల్ నర్సెస్ దాంట్లో వాళ్ళకేం రూమ్స్ లేవా? వాళ్ళకు ఉంటాయి మేడం. మిమ్మల్ని రానిస్తలేరా? ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు తీసేసారు ఇక. ఎందుకట్లా? రూమ్ సరిపోవట్లేదు, మెడికల్ కాలేజ్ అయింది అని చెప్పేసి ఇంతకుముందు 102, 108 ఫెసిలిటీస్ ఒకసారి చెప్తూనే ఉన్నాం. రోజుసారి చెప్తూనే ఉన్నారా? కానీ పరిష్కారం ఒక రూమ్ ఇయ్యరాదండి సార్ వాళ్ళకి పాపం. మాకు 108 వాళ్ళకి రూమ్ లేదు సార్. 102 వాళ్ళకా? కొన్ని షిఫ్ట్ చేసి మాకెళ్ళే రూమ్స్ చేసుకోవాలి. ఏం చేస్తాం, మన కొత్త బిల్డింగ్ వస్తే అన్ని వస్తాయి. మేడం గారు ఏమైనా ప్రొవైడ్ చేస్తే మంచిగా కొత్త బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అయితే వెళ్ళిపోతాం కదా. అడుగుతా, నేను సంతకం పెట్టే స్టేజ్ లో లేను కదా, అడిగే స్టేజ్ లో ఉన్నా. నెక్స్ట్ అయితే మేడం అంతే అంతే, వచ్చినప్పుడు గుర్తించుకోండి. 100%. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాగున్నారా? మీరంతా సెక్యూరిటీ శానిటైజర్ మీ నాయనదా? మీ ఆయనదా? ఓకే. ఏమి సంగతి? సన్నీ ఉండమ్మా, ఉండరమ్మా. హే దా చూసిరా అట్లా కదా, అట్లా కొంచెం టేక్ కేర్ ఆఫ్. నువ్వు ఉండు మాట్లాడుతున్నారు. ఇట్లా రా ఈసారి కలు. ఉండండి, నీళ్ళంతా సెక్యూరిటీ వాళ్ళు. హాయ్ హాయ్, బాగున్నారా అందరు? హౌ ఆర్ యూ? సీనియర్ రెసిడెంట్సా మీరు? హలో, అదే స్టూడెంట్స్ కదా, ఫైనల్ ఇయర్ వాళ్ళే వస్తారు అనుకుంటా కదా డయాగ్నోస్టిక్స్. కోర్స్ అయిపోయాక జస్ట్ 1 year చేస్తుంటారు. నైస్. ఏఎన్ఎంస్, ఎల్టీస్, ఓకే, స్టాఫ్ నర్స్. నైస్. బాయ్ రా, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మేము బయటికి వెళ్ళి ఒక మీడియా బ్రీఫింగ్ చేసి వెళ్ళిపోతాము. యూ కాంట్ బి అ పార్ట్ ఆఫ్ ద మీడియా కాబట్టి ఐ టేక్ యువర్ లీవ్. థ్యాంక్ యూ రమేష్ భాయ్, సీ యూ. ఎప్పుడైనా కాంటాక్ట్ చేయండి అన్న, నా నంబర్ ఈ గణేష్. ఏమున్నా మెసేజ్ చేయండి. బాయ్. హాస్పిటల్ రిలేటెడ్ ఏదన్నా కూడా బాయ్. థ్యాంక్ యూ, బాయ్. మెల్ల చూసి ఈ జిప్ తీసే, ఇది కొంచెం మెల్ల నేను తీస్తాను. హలో హలో. హాయ్ రా, బాగున్నావా? హెల్త్ బాగుందా? ఎన్ని రోజులైంది డెలివరీ అయ్యి? థ్యాంక్ యూ, టేక్ కేర్. నీ హెల్త్ బాగుంది కదా? అమరాబాదా? అచ్చా, రేపు వస్తున్నాం మీ ఊరికి. జాగ్రత్త, టేక్ కేర్. బాయ్ బంగారు. ఏం పేరు డిసైడ్ చేసిర్రా? బంగారు, టేక్ కేర్, బాయ్. నమస్తే అమ్మా, బాగున్నారా? హాయ్, బాగున్నారా అందరు? థ్యాంక్ యూ రా. बात करना है। क्या हुआ अम्मी? हमारे को घर नहीं है। घर नहीं है? कहाँ से हैं आप? यहीं रहते हैं ना, हैदराबाद में रहते थे, अभी यहीं रहते। अभी यहीं रह रहे? 50 साल हुआ। 50 साल से घर ही नहीं है? घर ही नहीं है, किराए के घरों में अभी तक दिए नहीं हमारे। दिए नहीं, एक बार भी नहीं दिए? घर नहीं है। थैंक यू, बाय बाय. राशन कार्ड भी नहीं। हाय, राशन कार्ड भी नहीं. थैंक यू, बाय. మనం ఎగ్జిట్ వెళ్తున్నాం కదా, ఎగ్జిట్ నమస్తే. బాగున్నారా? क्या करते हैं आप? हम मेहनत का కూలీ काम करते हैं, दवाई बनाते हैं। ఓకే, కూలీ काम। नाम क्या है अम्मी? साई. అమ్మ నా పేరు రాసుకో.
सागर हेलो बावन्नवा अच्छा आपके मम्मी हाँ हो उसमें आए थे हाँ 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 अच्छा अच्छा वही बोल रहे बहुत दिनों से घर नहीं मिला बोल के बोले यहीं आके सेटल हो गए नागर कर्नूल में అబ్బాయి నంబర్ తీసుకో మన వాళ్ళతో టచ్ లో ఉన్నాడంట मिलेंगे अम्मा मैं कोशिश जरूर करूंगी अम्मी आपके लिए हमारे को कुछ भी जरा हेल्प करो बिल्कुल रोड पे गिर जाते कोई भी पकड़ा लेते नहीं हमारे खुद से भी नहीं कोशिश करेंगे अम्मा जरूर कोशिश थैंक यू बाय टेक केयर మీ పేరేంటి మోహన్ సింగ్ నమస్తే అంత మంచి బాయ్ థ్యాంక్ యూ నమస్తే అమ్మ కాళ్ళు నొప్పులు ఉన్నాయా సార్ సన్నీకి మాట్లాడి సన్నీ సన్నీ హలో అమ్మ హవర్ యూ అమ్మ ఆపరేషన్ చేస్తారంట అవునా చేస్తామన్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన నవీన్ అనేది బయట ఏమని ఇద్దాము డబ్బులు వస్తలేవా పాతవేవి ఇస్తలేరు వీళ్ళు కదా 2 ఏళ్ళు అవుతుందా ఒకసారి మాట్లాడతా